చిత్తూరు జిల్లా మెట్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ముగ్గురు బాలురు ప్రాణాలను తీసింది. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతులు కుశాల్, నిఖిల్, జగన్ గా అధికారులు గుర్తించారు. ముగ్గురు బాలురు మృతితో మోట్లపల్లి గ్రామం శోక సంద్రంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మోట్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ముగ్గురు బాలురు ప్రాణాలను తీసింది. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతులు కుశాల్, నిఖిల్, జగన్ గా అధికారులు గుర్తించారు. ముగ్గురు బాలురు మృతితో మోట్లపల్లి గ్రామం శోక సంద్రంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. దీపిక, చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని మోడిమట్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు సరదాగా ఈతకు వెళ్లి నీటి కొంటలో పడి ముగ్గురు చనిపోయిన ఘటన మధ్య కాలంలో పూర్తిగా విషాద ఘటనలు చోటు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు పిల్లలు చనిపోవడంతో ఆ ఊరంతా కూడా తీవ్రంగా శోక సముద్రంలోనే మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే పలమేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా మంత్రి బయటకెళ్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇప్పటికే ఫోన్ ద్వారా వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజుల క్రితమే అంటే వీకోట సమీపంలో ముగ్గురు చిన్నారులు చనిపోయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే అది మరోసారి ఈ ఘటన గారు ఒక్కసారిగా కుప్పం మండలం, రామకుప్పం మండలం, అదేవిధంగా వీకోట మండలంలో నిజంగా ఈ వార్త వినగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా అయితే ఆ బంధువులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మూడుగట్ల గ్రామంలో ముఖ్యంగా చెప్పాలంటే ఒకే కుటుంబానికి కూర్చున్నారు. అంటే ఒకరు ఆ నీటి గుంట్లోకి వెళ్ళి ఈతకోవడానికి మొదటిగా వెళ్ళిన వ్యక్తి గంటకి తిరిగి రాకపోవడంతో మరో చిన్నారి అతన్ని వెలికి తీర్చడానికి వెళ్ళడం, అతను మునిగిపోవడం జరిగింది. అయితే లాస్ట్ చివరిగా ఒక అతను కూడా కాపాడడానికి ఇంతవరకు రాలేదని చెప్పేసి వెళ్ళడానికి అతను కొట్టుమిట్లాడుతుండగా అతని హాస్పిటల్ తరలించి లాస్ట్ లో స్టోర్నేషన్ చనిపోయినట్టు కూడా మనకి విషయం తెలిసింది. ఏదైనప్పటికీ ఈ వార్త మాత్రం నిజంగా ఆ వీకోట మండలంలో విషాద ఘటనలో చోటు చేస్తున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు రోగంతో ఊరంతా కూడా ఒకటైందని చెప్పి అంతేకాకుండా మరో పక్క ఇటువంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండే బాధ్యత స్థానికుల మీద కూడా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి చిన్నారులు ఎండాకాలం ఎక్కువగా నేపథ్యంలో ఈతకు వెళ్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు కూడా ఇటువంటి పిల్లలకు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా అధికారులు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి గుంటల దగ్గర తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా స్థానికులు కనిపించగలుగుతారు. థ్యాంక్ యూ.